నమస్తే, వెల్కమ్ టు వీసా హెల్త్ ఛానల్. అమ్మ నాన్న ఓ బిడ్డ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మహిళలకు సంబంధించి ఒక మంచి టాపిక్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే మహిళలకు కామన్గా తల్లి కావడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. కానీ ఈ రోజుల్లో తల్లి కావడం అనేది ఎలాంటి కారణాలతో అయినా సరే కాస్త లేట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. కారణాలు ఎన్నున్నా కూడా అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఓవులేషన్ డిజార్డర్ గురించి. సో ఈ ఓవులేషన్ డిజార్డర్ గురించి మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ అభినయ డాక్టర్ గారు. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ మేడం. అసలు ఓవులేషన్ డిజార్డర్ అంటే ఏంటి? ఇది మహిళలకు సంబంధించి ఇన్ఫర్టిలిటీకి ఎలా దారితీస్తుంది? ఓవులేటరీ డిసార్డర్స్ అంటే మనకి మామూలుగా ఏమవుతుంది, ప్రతి మంత్ ఓవర్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఓవులేషన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో ఈ ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ ఎలా ఫామ్ అవుతుంది? సో ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. సో ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో మనకి ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో వాళ్ళు తప్పనిసరిగా మనకి ఇది ఎలా రిప్రజెంట్ అవుతుందంటే పేషెంట్స్ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉండటం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటం, ఆ లక్షణాలతో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి ఫర్టిలిటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెంట్ అవ్వరు వాళ్ళు. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఓకే మేడం, పీరియడ్స్ సమయంలో వాళ్ళకి సంబంధించి మూడ్ చేంజెస్ అలా ఉంటాయి. ప్రధానంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు ఆ టైంలో? ఎస్, మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, వీక్నెస్, ఫెటీగ్, ఊరికే గొడవ పడాలనిపించడం, ఇవన్నీ చాలా కామన్. పీరియడ్స్ ముందు ఇది తప్పనిసరిగా అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు ఊరికే చెప్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. పీరియడ్స్ ముందు డెఫినెట్లీ మనం ప్రీ మెన్స్ట్రల్ చేంజెస్ అంటాము. ఇవి పీరియడ్స్ వల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవన్నీ డెవలప్ అవుతాయి. పేషెంట్కి వెయిట్ గెయిన్ ఉంటుంది, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, లోవర్ అబ్డామిన్ పెయిన్, దాంతోపాటు మూడ్ చేంజెస్, ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో దీనికి మనం పేషెంట్ సమస్య ఎక్కువగా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అంటే పీరియడ్స్ తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్గా అయితే పీరియడ్స్ వచ్చిన వెంటనే ఇవి రిసాల్వ్ అయిపోతాయి. పీరియడ్ అయ్యేసరికి యూజువల్గా పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేయరు. అండ్ టిపికల్గా వాళ్ళు చెప్తారు, పీరియడ్స్ వచ్చే 1 వీక్ ముందు కానీ 2-3 డేస్ ముందు కానీ స్పెసిఫిక్గా మాకు ఇట్లా సిమ్టమ్స్ వస్తున్నాయని పేషెంట్ ప్రెజెంట్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఓవులేషన్ డిజార్డర్కి సంబంధించి ప్రధానంగా ఎలాంటి కారణాలు రీజన్స్ అంటారు? పీసీఓఎస్ మనం ఇప్పుడు చాలా తరచుగా చూస్తున్న సమస్య. పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, ఎక్సెసివ్ హెయిర్ ఆన్ అప్పర్ లిప్ కానీ, చిన్ కానీ, ఉండాల్సిన చోట మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అంటాం. అంటే తల మీద సెంటర్ భాగంలో జుట్టు ఊడిపోవడం కానీ, ఇలాంటి ప్రజెంటేషన్ ఉంటుంది మనకి పీసీఓఎస్లో. సో మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్తో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు? మెయిన్గా మనం హిస్టరీ చూస్తాము. పేషెంట్కి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, వచ్చినప్పుడు ఫ్లో ఎలా ఉంటుంది, ఇంతకు ముందుకి ఇప్పటికి ఫ్లో నార్మల్గానే ఉందా, లేకపోతే ఫ్లో ఏమైనా తగ్గిందా, ఫస్ట్ క్లినికల్ హిస్టరీ అనేది తీసుకుంటాము. తర్వాత జనరల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఆమె హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ బాగుందా లేదా, థైరాయిడ్, ప్రొలాక్టిన్ లెవెల్స్ చూసుకుని స్కాన్ కూడా మనం చేస్తాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి అంటే మనం వీ కెన్ ఆల్సో సీ సెంట్రల్ హార్మోన్స్, FSH, LH వాల్యూస్ ఎలా ఉన్నాయని. దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్ వి డూ. ఎవరైనా ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉందని మనం సస్పెక్ట్ చేస్తే ఈ హార్మోన్ ప్రొఫైల్ స్కాన్ చూసుకుని దాన్ని బట్టి మనం నిర్ధారిస్తాం. ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా తెలిసే ఛాన్సెస్ ఉంటాయా? నోమా, ఉట్టి బ్లడ్ టెస్ట్తో మనకు తెలియదు. యూజువల్గా ఓవులేటరీ డిస్ఫంక్షన్ మనం స్కాన్లో ఎగ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా, ఫాలిక్యులర్ స్టడీ అన్న దాంట్లో కూడా చూడొచ్చు. సో ఇట్స్ ఏ కాంబినేషన్ అండ్ మిక్స్చర్ ఆఫ్ దిస్. పేషెంట్ క్లినికల్ హిస్టరీ, బ్లడ్ టెస్ట్, స్కాన్ అన్నీ చూసుకుని మనం చెప్తాం. ఓకే, దీనికి చికిత్స ఎలా ఉంటుంది మేడం? ఎలా? సో ఓవులేటరీ డిస్ఫంక్షన్ అంటే మనకి ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారా, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, లేకపోతే ఎక్సర్సైజ్ ఉందా లేదా, ఫస్ట్ ఇక్కడ దీని గురించి టార్గెట్ చేస్తాము. వాళ్ళకి గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. తర్వాత వాళ్ళకి కొంతమంది లీన్గా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మనకి పీసీఓఎస్ ఉండి ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉండొచ్చు. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ మనం ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ప్రాపర్ ఫార్మేషన్కి మెడికేషన్ పెట్టి వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ప్లస్ ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్లో కూడా మనం నిర్ధారించవచ్చు. సో దీంట్లో ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఎగ్ చూస్తాము, అది రప్చర్ అయిందా లేదో చూస్తాము. దాన్ని బట్టి మనం ఓకే మీరు మెడిసిన్ తీసుకోండి, మనం ఎగ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేద్దాము, దాన్ని బట్టి మనం ఓవులేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటామని చెప్తాం. ఓకే మేడం, మెడికల్కి సంబంధించి ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా సర్జరీస్ కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు అవసరం అంటారు? ఓవులేటరీ డిస్ఫంక్షన్ అని మనకు స్పెసిఫిక్గా డిసీజ్ ఏం లేదు, కానీ పీసీఓఎస్ లాంటి
కేసెస్లో ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది చూస్తాము. ఇనీషియల్గా మనం ఇచ్చేది మెడికల్ మేనేజ్మెంట్, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తాము, ఇంజెక్షన్ ఇస్తాము. రేర్గా పీసీఓఎస్ వాళ్ళు మెడిసిన్తో రెస్పాండ్ అవ్వట్లేదంటే దట్ ఈస్ వెన్ వీ గో ఫర్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. అది చాలా ఇప్పుడు అసలు మేము ఎక్కువ చేయట్లేదు ఆ ప్రొసీజర్. చాలా రెసిస్టెంట్ కేసెస్లో ఎవరైతే పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదో మనకి మెడికేషన్కి, ఇంజెక్షన్స్కి, అప్పుడే మనం ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్తాము. మహిళల్లో ఇప్పుడు అండాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయి అంటారు? అంటే ఎగ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. అంటే పీరియడ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎందుకు స్టార్ట్ అవుతాయి పీరియడ్స్ అంటే ప్రతి మంత్ హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటుంది. ప్రతి మంత్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. అలాగే యూట్రస్, గర్భాశయం అనేది ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాలేదో ఆ హార్మోన్స్ అన్నీ విత్డ్రా అయిపోయి మన పీరియడ్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన డే 1 ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ కింద తీసుకుంటే ఇన్ ఏ 28 డే, మనం రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అని ఎప్పుడు అంటాం, ఏ 28 డే సైకిల్ని రెగ్యులర్ సైకిల్ అంటాం. అలాంటి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది 14th డే అవుతుంది. కొంతమందికి 1-2 డేస్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ అవ్వచ్చు. సో ఓవ్యులేషన్ అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎవరికైనా రెగ్యులర్ 28 డే ఉన్న సైకిల్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 14th డే ఆర్ రేంజ్ బిట్వీన్ 11 to 16 డే మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి మేము తప్పనిసరిగా చెప్పేది ఇదే, మీకు సైకిల్స్ కన్నా రెగ్యులర్గా ఉంటే కనుక మీ ఫర్టైల్ విండోని మీరు ట్రాక్ చేసుకుని ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండండి అని చెప్తాము. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎగ్ రిలీజ్ అయినాక ఓన్లీ 12 to 24 అవర్స్ సర్వైవ్ అవుతుంది. కానీ హస్బెండ్ స్పర్మ్ అనేది యూట్రైన్ క్యావిటీలో 5 డేస్ సర్వైవ్ అవుతుంది. సో ఈ ఫర్టైల్ విండో ఈ 9 to 16 డేస్ కనుక భార్యాభర్త కలిసి ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో మనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అనే టైంకి మన బాడీలో చేంజెస్ ఏమైనా వస్తాయా? ఎస్, మా బేసల్ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. వైట్ డిశ్చార్జ్ అనేది బాగా వైట్ అంటే స్లిప్పరీగా, ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. సో ఈ చేంజెస్ మనం కొంతమందికి ఓవ్యులేషన్ పెయిన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి కొంచెం స్లైట్ పెయిన్ కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాన్ని మిటిల్ స్మర్స్ అంటాం మనం. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ని అవి ఫిజికల్ బాడీగా వచ్చే సిమ్టమ్స్. స్కాన్లో కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఓవ్యులేషన్ అవుతుంటే ఎగ్ రప్చర్ అయిందని, పిఓడిలో ఫ్లూయిడ్ ఉందని, ఇలాంటి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇవి చూసుకుని మనం ఓవ్యులేషన్ అయిందని నిర్ధారించవచ్చు. ఓకే, ఇప్పుడు పీసీఓఎస్కి దీనికి ఓవ్యులేషన్కి సంబంధించి జనరల్గా ఏఆర్టీ చికిత్స చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు చేస్తారు? సో ఎనీ కపుల్ మనం ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మనం మెడికేషన్ ఇచ్చాం. ఏఆర్టీ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. మనం ఫస్టే ఏఆర్టీకి ఏం సజెస్ట్ చేయం పేషెంట్ని. మనం ఫస్ట్ వాళ్ళు గైనక్ వాళ్ళ దగ్గరికి వస్తే మనం మెడిసిన్ ఇచ్చి ట్రై చేస్తాము, నెక్స్ట్ ఇంజెక్షన్ ఇచ్చి ట్రై చేస్తాము. అయినా వాళ్ళకి ప్రాపర్ ఎగ్ అనేది డెవలప్ అవ్వకపోతే దట్ ఈస్ వెన్ వీ రికమెండ్ ఫర్ దిస్ ఏఆర్టీ టెక్నిక్. దట్ ప్రొసీజర్ ఈజ్ ఐవీఎఫ్. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే హెవీ డోస్ ఆఫ్ హార్మోన్స్ ఇచ్చి మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అయ్యేలా చేస్తారు. అవి రప్చర్ ఓవ్యులేషన్ అవ్వకముందే మనం ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే హైపర్ స్టిమ్యులేషన్ ఎక్కువ ఇచ్చి మెడికేషన్ మనం ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసి ప్లస్ వాళ్ళు టెస్ట్ కూడా చేస్తారు. ఈ ఎగ్స్ అని మనకి మంచి క్వాలిటీ వచ్చిందా లేదా అన్నది కూడా వాళ్ళు నిర్ధారిస్తారు. సో అది లాస్ట్ స్టెప్ వి సెండ్, నాట్ ద ఫస్ట్ స్టెప్ ఏఆర్టీ అనేది. ఓకే, ఇప్పుడు ఈ ఓవ్యులేషన్ డిజార్డర్ వల్ల మనం అంటే వెయిట్కి సంబంధించి పెరగడం, తగ్గడం ఇలాంటివి జరుగుతుంటాయి. డెఫినెట్గా ఓవ్యులేషన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ చూస్తూ ఉంటాము. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తాం మనం వీళ్ళకి. ఓకే, పీసీఓఎస్కి సంబంధించి పీసీఓఎస్ సమస్య తగ్గితేనే ఈ ఓవ్యులేషన్ డిజార్డర్ అనేది పోతుంది అంటారా, ఏమంటారు? సో పీసీఓఎస్ ఇస్ సంథింగ్, ఇట్స్ లైక్ దానికి క్యూర్ ఏమి ఉండదు. పీసీఓఎస్ ఇస్ ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఎవరైతే పీసీఓఎస్తో బాధపడుతున్నారో వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, సరైన డైట్ తీసుకోండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి. దీనివల్ల ఎవరైనా ఓవర్ వెయిట్ పీసీఓఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు 5 to 10% బాడీ వెయిట్ లూజ్ చేయంగానే వాళ్ళ ఓవ్యులేషన్ అనేది సెట్ అయిపోతుంది. పీరియడ్స్ అన్నవి రెగ్యులర్గా వస్తాయి. కానీ కొంతమందికి దే కెనాట్ డూ దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వాళ్ళు చేసినా సరే మనకి ఇది కరెక్ట్ అవ్వకపోతే దట్స్ వెన్ వీ స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ఓకే, కొందరు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత జస్ట్ వితిన్ 1 month మళ్ళీ అది పోతుంది. సో అలా ఎందుకు అవుతుందంటారు? దట్ ఈస్ ఫస్ట్ మంత్ దే ఆర్ కాల్డ్ అబార్షన్స్ ఆర్ మిస్క్యారేజెస్. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్. మోస్ట్ కామన్గా చెప్పేది ఏంటంటే మనం జెనెటిక్ అబ్నార్మాలిటీస్. అంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా అవి అబార్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఓవ్యులేషన్ డిసార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? Definitely, stress plays a major role in everyone's life and
మనం మెయిన్గా మేము కూడా చూసింది ఏంటంటే ఇప్పుడు ప్రాక్టీస్లో పీపుల్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ నైట్ షిఫ్ట్ దీస్ డేస్. వాళ్ళకి సరైన నిద్ర లేదు అండ్ దే కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ హెల్త్ ఆల్సో. అంటే ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు. దీనివల్ల వాళ్ళ బయాలజికల్ క్లాక్ అంతా చేంజ్ అయిపోతుంది, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయిపోతున్నాయి. వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ PCOS పేషెంట్స్ దీస్ డేస్. సో డెఫినెట్గా స్ట్రెస్ అనేది an ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యూ షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్. కొంచెం ప్రాపర్ ఎక్సర్సైజ్, డైట్ చేయడము, సరైన టైంకి తినడము అండ్ డోంట్ బింజ్ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ అన్హెల్దీ ఫుడ్స్. ఇవి చేసి మనం ట్రై చేయొచ్చు. అండ్ స్ట్రెస్ రిలీఫ్ వల్ల కూడా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని కూడా చాలామందిని చూసాము. సో స్ట్రెస్ ఈజ్ an ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. I know everyone is facing stress in today's life, but the way you manage them and take important decisions, priorities అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఏజ్ కూడా దీనికి ఏమైనా కారణం అంటారా? అంటే ఎక్కువ ఏజ్ ఉంటే ఓవులేషన్ డిసార్డర్ ఎక్కువ ఉంటుంది అలా? ఏజ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఫర్టిలిటీ మనకి యాజ్ సచ్. ఓకే, యంగ్ ఏజ్ అంటే మనకి రైట్ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈస్ ఇన్ యువర్ ఎర్లీ 20s. So who is getting pregnant in early 20s now? Now everything has changed. Every woman is working. They are career oriented. At least we tell you to plan your first pregnancy before 30 years of age group. After 30 things will change and after 35 మీ egg quality అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. దానిలో అబార్షన్ రేట్ పెరుగుతుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, లివర్ డిసార్డర్స్, ఇలా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏజ్ ఇస్ డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఫర్టిలిటీ వైజ్ చూసుకుంటే. ఓకే మేడం, కొంతమంది ఏం చేస్తారంటే బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటారు. ఆ పిల్స్ తీసుకోవడం వల్ల ఈ ఓవులేషన్కి దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి? బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోవట్లేదో వాళ్ళు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది తీసుకుంటారు. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే దే ప్రివెంట్ ఓవ్యులేషన్. అంటే మనకి బాడీలో ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, సర్వైకల్ మ్యూకస్ని థిక్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే స్పర్మ్ వెళ్ళినా ప్రెగ్నెన్సీ రాదు. దట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్. ఆబ్వియస్గా మనం బర్త్ కంట్రోల్ పిల్స్ ఇచ్చినప్పుడు ఓవ్యులేషన్ అవ్వదు. దట్ ఈస్ హౌ ప్రెగ్నెన్సీ ఈస్ ప్రివెంటెడ్. ఓకే, క్లోమిడ్ ఓవ్యులేషన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుందా మనకి? సో క్లోమిడ్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని. దాంట్లో క్లోమోఫిన్ సిట్రేట్ అని, లెట్రోజ్ అని మనం బేసిక్గా వాడే డ్రగ్స్ ఇవి. సో ఇవి మనం చెప్పినట్టు ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో వీ యూజువల్లీ స్టార్ట్ దిస్ మెడికేషన్ ఆన్ 2nd or 3rd day ఆఫ్ ద పీరియడ్ అండ్ వీ ట్రాక్ ద ఫాలికల్. ఎగ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుందా లేదా, సరైన సైజ్ రీచ్ అయ్యాక ట్రిగర్ ఇచ్చి ఓవ్యులేషన్ అయ్యేలా చూస్తాము. దట్స్ వెన్ వీ వాంట్ ద కపుల్ టు బీ టుగెదర్. మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుందని చెప్తాం. ఓకే, ఓవర్ ఎక్సర్సైజింగ్ కూడా ఓవ్యులేషన్కి ఏమైనా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ బాడీ యాజ్ సచ్. ఓకే, వెన్ యూఆర్ డూయింగ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీనో మీకు సైకిల్స్ ప్రాపర్గా ఉంటాయి, పీరియడ్ పెయిన్ తక్కువ ఉంటుంది, పీరియడ్ వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ యూ హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్. ఎనీథింగ్ ఓవర్ ఈజ్ నాట్ గుడ్. సో ఎక్సెసివ్ డైట్ చేసినా, ఓవర్ ఎక్సర్సైజ్ చేసినా యూ విల్ స్టార్ట్ లూజింగ్ ఆల్ ద మజిల్ అండ్ ఆల్. ఇట్ విల్ cause difficulties. Excessive weight loss is also not good. Okay, you should maintain the right BMI. ఓకే, ఎంత వెయిట్ మెయింటైన్ చేయాలంటారు ప్రెగ్నెన్సీ? ఇట్ డిపెండ్స్ అపాన్ హైట్. ఓకే, హైట్ వెయిట్ బట్టి మనం BMI అని క్యాలిక్యులేట్ చేస్తాము. BMI బట్టి నార్మల్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా, సూపర్ ఒబిసిటీ అనేది చెప్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. నీ హైట్ బట్టి నువ్వు ఎంత వెయిట్ ఉండాలో చెప్తాము. అండ్ ద వెయిట్ గెయిన్ అంతా కూడా ప్రెగ్నెన్సీలో మీ BMI బట్టి ఎంత వెయిట్ గెయిన్ చేయొచ్చు మీరు ప్రెగ్నెన్సీ అనేది కూడా మనకు చార్టింగ్ ఉంటుంది. ఓకే, ఓవర్ వెయిట్ ఉంటే ఓవ్యులేషన్ ఎలా పనిచేస్తుంది? It will be affected. Okay, when you are overweight also ovulation will be affected. Periods are affected. Periods will become irregular. In that ovulation will also get affected. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చెప్పేది ఫస్ట్ ఈటింగ్ ఏ ప్రాపర్ హెల్దీ డైట్. మనం అంటే ఫాస్టింగ్ చేసేయాలి, మనం ఏం తినకూడదు, లిక్విడ్ డైట్ అలా కాదు. టేక్ ప్రాపర్ హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్. సో మీ మీల్లో ప్రాపర్గా కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ మేక్ షూర్ యూ ఈట్ సలాడ్ ఇన్ ఎవ్రీ మీల్. మీరు తినే ప్రతి ఫుడ్లో ఒక సలాడ్ ఉండేలా చూసుకుంటారు. అండ్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రైస్ మనం ఎంత తింటున్నాం, ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం ప్రతి మీల్లో అనేది ఇంపార్టెంట్. దీంతోపాటు ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్. వాట్ వీ సజెస్ట్ ఇస్ ఎక్సర్సైజ్లో బోత్ కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. కార్డియో అంటే మీకు హార్ట్ రేట్ పెరగాలి, మీ చెమట పట్టాలి, అప్పుడే మీ క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అండ్ యూ కెన్ లూజ్ ఫ్యాట్. స్ట్రెంత్ ట్రైనింగ్లో వెయిట్స్ చేయాలని చెప్తాం. ఈ వెయిట్స్లో ఏంటంటే మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ప్రాపర్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. సో బోత్ ఎక్సర్సైజ్లో కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్తాం. అండ్ స్లీప్
sleep, at least 6 to 7 hours of sleep is very important. So this is the lifestyle changes we tell everyone to adapt. I know it's difficult, but theoretically this is what we say. ఓకే ఎస్ మ్యామ్. ఓవులేషన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి? ఓవ్యులేషన్కి స్పెసిఫిక్గా మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకునేది అదే. సో మేక్ షూర్ యూ హ్యావ్ అడాప్ట్ ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇఫ్ యూర్ సైకిల్స్ ఆర్ వెరీ ఇర్రెగ్యులర్, రీచ్ అవుట్ టు యువర్ డాక్టర్. మీ డాక్టర్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది. దాన్ని బట్టి దే విల్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూసారు కదండి, ఓవులేషన్ డిజార్డర్కి సంబంధించి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయి ఉండొచ్చు. సో ఇది ఇవాళ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.